ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన కొడుకు లోకేష్ బాబు తాడిపత్రి ఎమ్మెల్యేకి ఆయన తండ్రికి ఏ సూచనలు ఇస్తున్నారో మాకు తెలియదు. కనీసం సంక్షేమం పైన కానీ ఏదైనా పైన కానీ వాళ్ళు మాట్లాడరు. వాళ్ళ సొంత అజెండా పెట్టుకొని తాడిపత్రిలో నడుపుతున్నారు. ఈ మధ్యకాలంలో 4 రోజుల నుండి కేరళ మద్యం పైన మాట్లాడుతున్నారు. కేరళ మద్యంలో నాకు వాటా ఉందని, గోవా మద్యంలో నాకు వాటా ఉందని వాళ్ళు నా అనుచరులని రకరకాలుగా మాట్లాడడం జరుగుతుంది. దానిపైన ఈరోజు ఎమ్మెల్యే తండ్రి అయినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి స్టేషన్ కాడ దీక్ష కూర్చుంటా అని కూడా చెప్పడం జరిగింది. అయ్యా, నువ్వేమి దీక్ష కూర్చోవలసిన అవసరం లేదు, నా పైన ఒక కమిటీ వేయమని చెప్తాను మా వాళ్ళతో. మా వాళ్ళు వేసే కమిటీ ఒకవేళ నువ్వు నచ్చదు, నేను ఈ పొద్దు చెప్తాడా, నీకు నీ కొడుకు కూడక నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుండి, నువ్వు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పటి నుండి, నీ కొడుకు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుండి, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుండి తాడిపత్రి ప్రాంతంలో రౌడిజం కానీ, మటకా కానీ, గ్యామ్లింగ్ కానీ, రంగాకి కానీ, లిక్కర్ పైన 10 రూపాయలు పెంచి తినేదాని విషయంలో కూడా కమిటీ. మా పార్టీ వాళ్ళు ఏం అవసరం లే. నాకు మీ పార్టీలో కొంతమంది అంటే గౌరవం. కాలువ శ్రీనివాసులు అన్నను, పయాలు కేశవును, ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి టీజీ భరత్ను, ఈ జిల్లాకు సంబంధించిన కడప శ్రీనివాసరెడ్డిని, ఇలా నల్లగరిని కమిటీలో వేయించుకో. నేను కూడా అన్నా, నీకు ఒకటే వినపము, మీరు ఈ కమిటీలో ఉండి ఏదన్నా కానీ అక్కడ జరిగే అరాచకాలపైన అన్ని దానిపైన నా మీద కానీ మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల మీద కానీ విచారణ చేయండి. మీరు ఏది విచారణలో ఏది తేలితే దానికి నేను మీ మాటకు కట్టుబడి ఉంటా. ఏదో వాళ్ళు చెప్తారు, మా పార్టీ వాళ్ళు చెప్తాను. మా పార్టీ వాళ్ళు చెప్పాల్సిన అవసరమే లేదు. మా పార్టీ వాళ్ళు చెప్తే నీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. అందువల్ల మీ పార్టీ వాళ్ళే సీనియర్ లీడర్లు, వీళ్ళంతా మంత్రులు, ఈ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జులు అందరూ వాళ్ళు ఏది చెప్తే దానికి నేను కట్టుబడి ఉంటా. మద్యం పైన కానీ, గ్యామ్లింగ్ పైన కానీ, గంజాయి పైన కానీ, మటకా పైన కానీ, నువ్వు చేస్తున్నటువంటి రౌడిజం పైన కానీ నువ్వు గ్యాంగ్స్టార్గా వ్యవహరిస్తాను. ఒక్కసారి ఆలోచన చేయండి. అక్కడ వ్యవస్థలు అనేది నిర్వీర్యమైపోయినాయి. ఎక్కడ చూసినా కూడా ప్రతిరోజు నిత్యం సాయంత్రం 3 అయితే స్టేషన్ ముందర కూడా బంగాకి తాగి కానిస్టేబుల్ మీదకి, ఎస్ఐల మీదకి పోతాన్నా కూడా పట్టించుకోకుండా పోతున్నారు. అధికారులకు అందరికీ నేను చెప్పేది ఒకటే, ఈరోజు ప్రజల మీద దాడులు జరుగుతున్నాయి. రేపొద్దున మీరు ఈ అక్రమాలకు అన్నిటికి కూడా ఆద్యం వస్తున్నారు కాబట్టి మీ మీద దాడులు జరిగినా కూడా మీరు మొరబెట్టుకోవాల్సిన అవసరం మీ అధికారులకు మొరబెట్టుకున్నా కూడా లాభంగా. ఈరోజే మీరు దాన్ని కట్టడి చేస్తే భవిష్యత్ తరాలకు కూడా మేలు. అక్కడుండే వ్యవస్థలకు అన్నిటికి కూడా ఆఫీసులకు జేసీ పోలీస్ స్టేషన్ అని పెట్టుకోవాలా, లేకపోతే జేసీ మున్సిపల్ ఆఫీసు, లేకపోతే జేసీ ఎంఆర్ఓ ఆఫీసు అని పెట్టుకోవాలా. అవసరమైతే జిల్లాలో ఏంటంటే చాలా మంది లీడర్లు ఉంటారు కాబట్టి ఈ ఆఫీసులకు పెట్టుకునేకి ఇక్కడ జిల్లాధికారులు ఒప్పుకోరు. ఏంటంటే నువ్వు ఒక్కంది కాదయా, నీ కాన్ఫరెన్స్లో కావాలంటే నీ బోర్డుతో పెట్టుకోండి అని. ఇది నేను అసెంబ్లీ రోడ్ సినిమాలో చూసిన. ఏ టీ షాప్కి చూసినా, ఏ షాపుకి చూసినా భాషా టీ షాపు, భాషా పోలీస్ స్టేషన్లో అని రాసినది. ఈరోజు తాడిపత్రిలో చూడాల్సి వస్తుంది. నువ్వు చెప్తాంటావు ఇప్పటికీ, ఎవరు నీ ఇంటికి వచ్చినా, మీ పార్టీ సీనియర్ లీడర్లు వచ్చినా, జూనియర్ లీడర్లు వచ్చినా కూడా ఏడుస్తుంటావు. నా ఇంట్లోకి వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చినారని, ఏంటికి వచ్చినారని దానికి మటుకు చెప్పు. ఇక్కడుండే మిత్రులు కూడా, మీడియా మిత్రులు అడగరు, పోలీస్ అధికారులు అడగరు, ఇంకోరు అడగరు. ఏంటికి వచ్చినాడే మీ ఇంటికి, ఏంటికి వచ్చినారు వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్తే మీరు మాట్లాడరు. అడిగితే అతను నోటికి వచ్చినట్లు మమ్మల్ని కూడా మాట్లాడతారు.
తాడిపత్రి రిపోర్టర్లు మాత్రం మేము కూడా ఏటికి కావాలలే, తిడితే 4 గోడల సందని తిడతాడు, లేకపోతే లేదనే పరిస్థితికి తయారైనారు. అయ్యా, నా కుటుంబ సభ్యులను తిట్టింటే, ఎవరింట్లో కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను తిడితే ఎవరు ఓర్చుకోరు. దానికి గాను మా పార్టీ వాళ్ళు కానీ ఇంకోరు కానీ వాళ్ళ ఇంటికి పోవడం జరిగింది. జరగలేదని చెప్పడంలే, అది చెప్పడంలే. అతని కుటుంబ సభ్యులు తిడితే ఊరుకుంటావా? ఎవరు ఊరుకుంటారు? చేతనయ్యేవాడు, చీవుని ఎత్తనున్నవాడు వాళ్ళ కుటుంబ సభ్యులను తిడితే ఎవడు ఊరుకుంటారు? ఏంటి కోరుకుంటారా? నువ్వు ఎంతమంది కొంపలు ముంచినావు? నువ్వు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎన్ని షాపులకు లాక్ చేసినావు, ఎన్ని ఇళ్లకు లాక్ చేసినావు? ఆ గ్రామాలలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులున్నా, టౌన్లో సానుభూతి పరులున్నా వాళ్ళపైన దాడులు చేయిస్తాం. ఓ సామాజిక వర్గాన్ని ఒక రౌడీజంగా తయారు చేసి వాళ్ళ మీద దాడులు చేస్తాడు. సిగ్గుండల్లా, ఆలోచన చేయి. అస్మిత్ రెడ్డి గారు, నీకు ఇంతకుముందు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తాండా, మీ నాయనకు పురుగు కలిపి ఒక గ్యాంగ్ స్టార్గా తయారు చేసి తాడిపత్రి పట్టణం మీద ఇచ్చినావు. వ్యవస్థలు అనేటివి ఉన్నాయి. ట్రాఫిక్ క్లియర్ చేయాల్సిన బాధ్యత మీ నాయనది కాదు. షాపుల ముందర మోటార్ సైకిళ్ళు ఉంటే తీసేసి షాప్ ఓనర్లను తిట్టే బాధ్యత మీ నాయనది కాదు. దానికి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఉంటారు, లేకపోతే లోకల్ పోలీసుకు చెప్పు. మున్సిపల్ కమిషనర్ తాడిపత్రిలో ఉండాడో లేదో కూడా తెలియదు. అతని ఉద్యోగం కూడా నువ్వే చేస్తాండవు. నీకేం హక్కు ఉందని నువ్వు చేస్తాండవు తాడిపత్రిలో. నీ కొడుకు ఎమ్మెల్యే అయినంత మాత్రాన అవన్నీ నువ్వు భుజస్తంభాల మీద వేసుకొని రౌడీజం చేస్తావా? ఏ విధంగా నువ్వు చేయగలుగుతాండవో ఒకసారి చెప్పు. ఏమన్నంటే 24 మంది నా టార్గెట్, 24 మందిని నేను అంతం చేస్తా అంటావు. ఈ 24 మంది కూడా ఎస్పీ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా పేపర్ రోల్ ముఖంగా చెప్పడం జరుగుతుంది. ప్రతి మీడియాలో కూడా ఈ 24 మంది కథ చూస్తారు. అందులో 3 మీద దాడులు కూడా చేసినారు. పోలీస్ అధికారులు ఆ 24 మందికి రక్షణ కల్పిల్లా, లేకపోతే ప్రభాకర్ రెడ్డి మీద సుమోటోగా కేసు అన్న కట్టాల. 2 కట్టరు. ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేస్తారు. కేసు పెట్టనికపోతే మళ్ళీ కౌంటర్ కేసు పెడతామని పోలీస్ అధికారులు భయపడిస్తారు. కౌంటర్ కేసు అంటే మేమే తన్నలు తిని మా మీద 307 వాళ్ళకు చూసే బెయిల్బుల్. ఈ పరిస్థితి మాకేంటికని స్టేషన్ల వైపు చూసేది కూడా మర్చిపోయినారు. ఏంటికంటే ఎవరు మగంలో చూసినా కూడా పోలీస్ అధికారుల మగంలో చూస్తే జేసీనే కానొస్తారు. అది తండ్రైనా కావచ్చు, కొడుకైనా కావచ్చు. ఈ విధంగా ఆలోచన ఉంటే, ఈ విధంగా అధికారులలో ఉంటే సామాన్య ప్రజలు ఏ విధంగా ఉంటారో ఒకసారి ఆలోచన చేయండి. ఇదేమన్నా ఎవరు జాగీరు కాదు. తాడిపత్రి ఏమన్నా ఈ రాష్ట్రంలోనే ఉంది? ఈ రాష్ట్రంలో లేదా చెప్పండి. ఈ రాష్ట్రంలో లేకపోతే ఏదో ఒక దీవి అయితే ఆయన చెప్పినట్లు జరుగుతుంది. ఆయన సొంత దీవి ఏం కాదు ఇది. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉంటుంది, మిత్రపక్షాలు ఉంటాయి. ఈ రాష్ట్రానికి సీఎం ఉన్నాడు. నీకు పార్టీ అంటే భయంలే, పక్కన వాళ్ళంటే భయంలే, ఎవరన్నా నీకు భయంలే. ఏంటికంటే 76 సంవత్సరాలు 75 సంవత్సరాలు ఉన్నాయి. నేను బతుకుతే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పెడతా. నేను ఉన్నప్పుడు ఫలానా వ్యక్తి ఈ ఊర్లో రౌడీజం చేస్తా అంటే తిరిగి మాట్లాడే వాళ్ళు లేరు. పోలీస్ వ్యవస్థ కూడా ఆయనకు సలాం చేస్తుంది. అందరూ అధికారులు కూడా ఈ విధంగా ఉన్నారని నిత్యం కూడా అక్కడ మున్సిపల్ కమిషనర్ అయితే అతను ఉద్యోగం చేసేదే మానుకున్నాడు. ఏదన్నా చెప్తే నీ మీద ఆయనకుండే అలవాట్లకు నీ మీద వీడియోలు ఉన్నాయి, లేకపోతే నీ పేపర్లన్నీ మా దగ్గర ఉన్నాయని చెప్తారు. అయ్యా కమిషనర్ గారు, నీకుండే అలవాట్లు ఉండే కానీ అవి ఇప్పటికైనా మానుకొని గట్టిగా ప్రయత్నం చేయి. నీ ఉద్యోగం పోతుంది నువ్వు అనుకుంటా అన్నావేమో. ఎల్లవేళ ఇదే ప్రభుత్వాలు, ఇదే రాజకీయ నాయకులు ఉండరు. పార్టీలు, రాజకీయాలు అన్నీ మారుతానే ఉంటాయి. రేపు పొద్దున పొరపాటున ప్రభుత్వం పోతే కమిషనర్ నువ్వు ఎక్కడున్నా కూడా దీని మూల్యం చెల్లించుకుంటావు. ఎంత నువ్వు బిల్లులు చేస్తున్నావంటే ఏమంటే అవి పడితే బిల్లులు చేసేది. విపరీతమైన స్కామ్లు. నువ్వు చేయకపోతే నీ వీడియోలు మా దగ్గర ఉన్నాయని బెదిరిస్తారు. వాళ్ళ దగ్గరే కాదు, నా దగ్గర కూడా ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిండేటివే, వాళ్ళ వర్గంలో సంబంధించిన వాళ్ళు
ఇచ్చిన వాళ్ళవే నా దగ్గర కూడా ఉన్నాయి. నాకు కొంత సభ్యత ఉంది కాబట్టి అవి నీకు పంపించే టైం వచ్చినట్టు ఖచ్చితంగా నీ సెల్లుకే నేను పంపిస్తా. ఎక్కడుందా డంప్యార్డ్ అన్నం ఉంటే దాన్ని నువ్వు ఎమ్మెల్యే భాగం పంచుకొని డబ్బు తీసుకొని యాడ ప్లాట్లేసిన సాటి గుంతలలో చెత్త చదారం ఇస్తాను. తాడిపత్రికి డంప్యార్డ్ అనేది ఉందా? ఉంటే అది ఎక్కడుంది? మున్సిపాలిటీ వ్యవస్థను నాశనం చేస్తున్నారు. ఏం సంబంధం జేసీ ప్రభాకర్ రెడ్డికి మున్సిపాలిటీ పైన? అక్కడ అధికారులు లేరా? అతను ఎవరికి చెప్తే వాళ్ళకి నోటీసులు ఇచ్చేది. అంటే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులకు తప్ప నోటీసులు ఎవరు ఎంక్రోచ్మెంట్ జరగలేదా? ఎవరు ఎక్కడ ఏం చేయలేదా? వాళ్ళేనా? స్టేషన్లకు పోతారు సివిల్ పంచాయతీలు, పద్దన్ లేచే స్టేషన్లలో సివిల్ పంచాయతీలు. ఇండ్ల సైతం కూడా వాళ్ళు సంసారం చేసి ఇండ్లు కూడా సచివాలయం సిబ్బందిని రమ్మనడం, ఓ అగ్రిమెంట్ తయారు చేస్తే వాళ్ళు కూడా సంతకాలు పెట్టి స్టేషన్లలో పనిచేసేసి మీరు ఫలానా రోజు ఇల్లు ఖాళీ చేయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ బంగాక్ బ్యాచ్ అంతా, గంజాయి బ్యాచ్ అంతా దాడులు చేస్తా అంటే కేసులు కూడా పెట్టే పరిస్థితి లేదు. ఈ మధ్యకాలంలో పెళ్లి జరిగింది, వాళ్ళ అనుచరుని కొడుకుదే. బంధువులు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఉంటే మీరు పెళ్లికి ఇంటికి వచ్చినారు అని చెప్పి అడగడం జరిగింది. మా పెళ్లికి మేము రామా, మా అన్న కొడుకుదే పెళ్లి అని చెప్తే కూడా చేయి చేసుకోవడం జరిగింది. వాళ్ళు తిరగబడడం జరిగింది. ఆ అవమానం భరించలేక బయటికి పోయి ఈ గంజాయి బ్యాచ్ను అంతా కూడా 78 మందిని పిలుచుకొని వచ్చి పెళ్లి మీద దాడి చేసి వాళ్ళ మెడల్లో ఉండేటువంటి దండలు గుంజుకొని రమ్మని చెప్పడం కూడా జరిగింది. అదృష్టం శాతంతో అక్కడ బీసీ జనార్దన్ రెడ్డి మంత్రి గారు ఉన్నారు. మంత్రి గారు ఉండే దానివల్ల అక్కడ ఉండే పోలీసు కూడా అంతో ఇంతో అలర్ట్ అయ్యి రేపు పొద్దున ఈ మంత్రి పైన పోయి కంప్లైంట్ చేస్తే మా ఉద్యోగాలు పోతాయని భయపడి అక్కడ ఉద్యోగం చేసే పరిస్థితికి వచ్చినారు. మంత్రి నేను ఇదంతా డిస్పోజ్ అయ్యేంత వరకు, వీళ్ళందరినీ ఇళ్ళ పంపించేంత వరకు నేను ఇక్కడ నుండి ఫోన్ అని చెప్పడం కూడా జరిగింది. ఈ విధంగా పెళ్ళిళ్ళకు పోతే వైఎస్ఆర్సీపీ నాయకులు కానొస్తే వాళ్ళ మీద తిట్టడము, దాడి చేయడానికి ప్రయత్నం చేయడము, వాళ్ళ దగ్గర ఉండే బ్యాచ్లో ఉండే వాళ్ళందరి మెడలలో దండలు గుంచుకునే దానికి కూడా ప్రయత్నం చేయడం. లాస్ట్కు నువ్వు ఎంత దిగజారుతాండవో నువ్వు ఒకసారి ఆలోచించి, తండ్రి కొడుకులు ఒకసారి ఆలోచించండి. కొడుకు ఏమనుకుంటా అంటే మా నాయన దోచుకునేదంతా నాకే కదా అనుకుంటాడు. అయ్యా మీ నాయన దోచుకునే ఎవరు దోచుకునే కూడా అది ఫలితం అందరికీ వస్తుంది. ఈ మధ్యకాలంలో కొత్త విద్య నేర్చుకున్నాడు జేసీ ప్రభాకర్ రెడ్డి. మా నాయన ఎమ్మెల్సీ, ఎంపీ, ఎమ్మెల్యే అని. అయ్యా ఇంకా తండ్రి పేర్లు చెప్పుకొని బతికే పరిస్థితిలో నువ్వు ఉన్నావంటే వాళ్ళు మంచోళ్ళో చెడ్డోళ్ళో నాకు తెలియదు. ఏమంటే వాళ్ళ గురించి ఎవరైనా చెప్తే తప్ప నీ మాదిరి డకాయిట్లు మాత్రం కాదు. మీ తండ్రి నీ మాదిరి డకాయిటం అయితే కాదు. ఆలోచనలు అవి కూడా పరిగణలోకి తీసుకోలేకుండా నీ ఇష్టానుసారం కుటుంబం పేరు, బంధువుల పేర్లు నాకు ఇంత బలం ఉంది అనే దానికోసం అల్లులను, మామగారిని, బామార్దులను వీళ్ళంతా నా ఎమ్మెల్యేలని చూపించుకొని ఇప్పుడుండే జనరేషన్కు అబ్బా జేసీ వాళ్ళకి ఇంత బంధుత్వం ఉంది, మనం తిరగబడితే ఏమవుతుందో అనే ఒక అపోహ కలిగించే దానికోసం మా బంధువులు వైఎస్ఆర్సీపీలో కూడా ఉంటారంట. అయ్యా ఎవని బంధువులు ఎక్కడ ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే చట్టరీత్యా దానిపైన చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. ఈరోజు నువ్వు 1% చేస్తే ఆ రోజు 2% చేసే పరిస్థితికి వచ్చింది. ఇది ఎవరు కోరుకునే వాళ్ళు కాదు. మా నాయకుడు మాకు గతంలో ఇది నేర్పలే, ఇప్పుడు కూడా నేర్పుతాడనేది మాకు లేదు, అరికడతాడనేదే ఉంది. కానీ ఎవరు వినే పరిస్థితిలో కూడా లేరు. ప్రజలతో పాటు కార్యకర్తలు, నాయకులు కూడా విసిగెందిపోయినారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయని ఎదురు చూస్తున్నారు. ఎలక్షన్లు వస్తే మా ప్రభుత్వం వస్తుంది, మేము ఉంటాము అని ఇంత దౌర్జన్యాలు జరుగుతానే జిల్లా అధికారులు కూడా చూచున్నట్లు వివరిస్తున్నారు.
నేను పోలీసు వ్యవస్థ ఇట్లుందనుకుంటే ఈ మధ్య కాలంలో జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ గారు కూడా అట్లే తయారైనాడు. ఇతను ఏ పిటిషన్ పంపిస్తే దానిపైన చర్యలకు అధికారులకు రాసి పంపించడం జరుగుతుంది. కనీసం ఎంక్వైరీ చేస్తామనే ఆలోచన కూడా లేకుండా. నేను నిజంగా చెప్తాను, మార్ఫింగ్ చేసినారు. ఇదో మీకు అందరికీ చూపిస్తాడా ఈ లిక్కర్ విషయంలో. ఈ పైనుండేది లిక్కర్లో సంబంధించిన వ్యక్తి, కింద ఉండేది నరసింహారెడ్డి అని మా పార్టీకి సంబంధించిన వ్యక్తి. అతన్ని తీసి ఇది పెట్టినారు. దీనిపైన పోలీసులు ఎలాంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు. అంటే ఒక మాజీ ఎమ్మెల్యే మీద ఎన్ని అబండాలు వేస్తానా ఏమున్నా మేము పడిపోవాలనేదే వాళ్ళ ఆలోచన. ఎందుకుంటారయా? మన బంధుత్వం, మన వాళ్ళు, మన కుటుంబం పెద్దదని చెప్పుకుంటే రాదు. అది మన మనస్తత్వం కూడా ఉండాల. సమాజం ఎట్లుంది ఆ సమాజం ప్రకారం నడుచుకోవాలనే ఆలోచన కూడా నీళ్ళు ఉండాల. ఎంతసేపు ఉన్నా నేను బెదిరిస్తే భయపడతా అంటే నా కొడుకు రోడ్డు క్లియర్ చేస్తానేమో అనుకుంటాడు. అయ్యా, నీ కొడుకు రోడ్డు క్లియర్ చేయవు కానీ గుంతల రోడ్డే ఉంటుంది. ఈ మధ్యకాలంలో 95 కేసులు ఉన్నాయి నా మీద అని ప్రతి ఒక్కరికి చెప్తా అంటాడు. వచ్చిన వాళ్ళకు, వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరు ఇంటికి పోతే వాళ్ళతో ఏడ్చడము, గొగ్గోలు పెట్టడము, వాళ్ళకి చెప్పడం నా మీద 95 కేసులు ఉన్నాయనేది. వాళ్ళ ముఖ్యమంత్రికి కూడా పోయి చెప్తాను నా మీద 90 కేసులు ఉన్నాయి. పాపం ఏందో పార్టీ కోసం ఏమన్నా కష్టపడినాడేమో అని అతను అనుకుంటాడు. ఇతని కేసులన్నీ బొగ్గుల బస్సులు, ఆ బస్సులు అంటాయి. వాళ్ళ ఆయన చేసినాడో లేదో నాకు తెలియదు కానీ ఇతను నిత్యము స్కాములతోనే బతికినాడు. ఆ 95 కేసులు ఏంటివని ఏ అధికారులు అడగరు, మమ్మల్ని అడుగుతారు. సార్ ఇట్లా ఫలానా కంప్లైంట్ అంటే మీ గవర్నమెంట్లో మీరు కేసులు పెట్టినారని. ఏ కేసులు పెట్టినారని వాళ్ళు అడగరు. వాళ్ళకి తెలిసినా నటిస్తా అంటారు తెలియనట్లు. 95 కేసులు ఉండాయి అంటే నువ్వు ఎంత స్కామ్ చేసిండల్లా, ఎన్ని వెహికల్ దొంగతనం చేసిండల్లా, అవన్నీ రోడ్లో యాక్సిడెంట్ అయితే ఎవరు దానికి జవాబుదారి? ఇన్సూరెన్సులు ఫేక్ చేస్తావు, ఎన్ఓసీలు ఫేక్ చేస్తావు, యాన్నో నాగాల్యాండ్ నుండి బస్సులు తీసుకొచ్చి రోడ్ల మీద తిప్పుతావు, లారీలు రోడ్ల మీద తిప్పుతావు, అమ్ముకుంటావు, చేస్తావు, లావు పన్నావు. అవి దొరికినావు కాబట్టి నువ్వు దొంగ పోయినావు. నువ్వు దొంగ పోయినావు అని నన్ను దొంగగా చూపి నన్ను ప్రయత్నం చేస్తే లాభం లేదు. నేను ఎప్పుడూ ఒక రైతు బిడ్డను. నాకు తెలుసు ఎట్లా బతకల్లా, ఎట్లా ఉండాలా, ప్రజలతో ఏ విధంగా. నువ్వు కుటుంబం పెద్దదని చెప్పుకొని నీచమైన బతుకు బతికే అంత సంస్కారం లేను అని మటుకు కాదు. నాకు సంస్కారం ఉంది. ఏంటికంటే 10 మంది రైతులతో తిరుగుతాంట, గ్రామాలలో పోయినప్పుడు అందరితో కూడా అక్క అమ్మ అని మాట్లాడుతుంట. అతని భాష నేను చెప్పాల్సిన అవసరం లే. చెప్పి నా నోటితో పాపం వాళ్ళు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు బాధపడతారు. నేను ఎన్నిసార్లు చెప్పినా ఇంకా ప్రతిసారి చెప్తా అంటే ఇన్న దినం కూడా మా ఇంట్లో ఆడవాళ్ళ గురించి అయిపోయి తిడితే ప్రభాకర్ తిట్టినంత మాత్రాన మా ఇంట్లో ఆడవాళ్ళను అన్న గుడికి ఇది చెప్తారు, అన్న గుడికి మోజుందేమో తిట్టాలని అనుకుంటారు. కానీ నేను దాని గురించి అయితే చెప్పదలుచుకోలే గుడక. ఒక్కసారి ఆలోచన చేయండి, తాడిపత్రి కాన్ఫరెన్స్లో ఉండేవాళ్ళు ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం కథ అనేది. లాస్ట్ పెళ్లిళ్ళకి పిలిచాలని కూడా భయపడే పరిస్థితికి వచ్చినారు. అయ్యా, ఇది అసెంబ్లీ రోడ్ సినిమా కాదు. ఆ సినిమా చూసినంత వరకు ఉండేటువంటి ప్రేక్షకులు కాదు. సినిమాలో ఎన్నెన్నో జరుగుతుంటాయి. అట్లా బతకాలంటే మనతో కాదు. నువ్వేమన్నా ఆ సినిమా చూసి అట్లా బతకాలని ఏమన్నా బజార్లో బట్టలు ఉడికి తిరుగుతానేమో. నేను తాడిపత్రికి ఇన్ఛార్జ్ వచ్చినప్పటి నుండి తాడిపత్రి ప్రజలు నేను వచ్చిన తర్వాత ప్రభాకర్ని ఏ విధంగా చూడాలో ఆ విధంగా చూసారు. బట్టలు లేకుండా స్టేషన్ల ముందర స్నానం చేసుకుంటా, మున్సిపాలిటీ దగ్గర స్నానం చేసుకుంటా, డిఎస్పీ ఆఫీసుల కాడ నేల మీద వండుకుంటా, రోడ్ల మీద మంచాలు వేసుకొని వండుకుంటా, స్టేషన్ల ముందర మంచాలు వేసుకొని పండుకొని చూసారు. అంటే ఆ గొప్పతనం నాతో అతనితో అతనికే తెలిసిందల్లా, తాడిపత్రి ప్రజలకే తెలిసిందల్లా. అధికారంలో ఉండి ఆ విధంగా చేస్తాడంటే ఆ గొప్పతనం ఎవరిదనేది కూడా చెప్పాలా. ఏమన్నంటే కూడా పెద్దారెడ్డి వాళ్ళ కుటుంబానికి మాత్రం ఇక్కడ నేను రాజకీయాలు చేయనీను అని చెప్తారు. అతను కాదయ్యా చేయనీకోకుండా ఉండేది, నన్ను పోలీస్ అధికారులు చేయనీకో ఉండారు.
మీరు కూడా అదే రాస్తాంటారు. ప్రభాకర్ రెడ్డి అడ్డపడినాడు, పెద్దారెడ్డి ఇంట్లో కూర్చున్నాడని. నన్ను ఎప్పుడూ కూడా అడ్డపడే శక్తి ఈ అనంతపూర్ జిల్లాలో కాదు, కానీ తాడిపత్రి కాన్స్టిట్యున్సీ లో ఏ ఒక్క వెధవ కూడా లేదు నన్ను అడ్డపడే శక్తి. అధికారులకు తప్ప. అధికారులను అడ్డం పెట్టుకొని అధికారులను నా ఇంటి దగ్గరకు పంపించి నిలబెట్టగలుగుతాను తప్ప అతని శక్తి బలహీనుడు. అతను ఎవరైతే చిన్న వ్యక్తులు ఉంటారో, అతను గౌరవిస్తారో వాళ్ళ మీదకి దండయాత్ర చేయమంటే చేస్తాడు. అతను ఆటో వాడిని కూడా కొట్టలేడు తిరగబడితే. అతనికి ఉండే బలహీనత అది. అతను ఏందో పెద్ద బలవంతుడని. నేను ప్రోగ్రాం పెడతానే, మేము ఆ ఊర్లో పెడతాను ఈ ఊర్లో పెడతా అంటారు. పాపం టిప్పర్ రాళ్ళు లేకపోతే ట్రాక్టర్ రాళ్ళు వచ్చి ఆ కాలేజ్ గ్రౌండ్లో ఇస్తానే పోలీస్ అలర్ట్, లాండ్ ఆర్డర్ కాపాడాలా, లాండ్ ఆర్డర్ కాపాడాలా కాబట్టి పెద్దారెడ్డి ప్రోగ్రాం చేయకూడదు. లాండ్ ఆర్డర్ నాకుండానే వస్తుంది. అదేమన్నా ఏం అధికార పార్టీ గుండా కూడా లాండ్ ఆర్డర్ రాదా? ఎవడు రాళ్ళు తగిలితే వాడి మీద చర్యలు తీసుకోండి. ఒక్క కేసు కట్టినారా? కట్టరు. భయం. అతను ఏం తిడతాడో ఏం చేస్తాడో అని. లేకపోతే అక్రమ సంపాదన అంతా నిలబడుతుందేమో, మాకు ఈ మటకా వాళ్ళను గంజాయి వాళ్ళను ఈ ప్యాకాట్ ఆడే వాళ్ళను డబ్బు ఇవ్వద్దని చెప్తాడేమో అనే భయం. ఏంటికి కానీ మీరు లాండ్ ఆర్డర్ కాపాడలేకున్నారు? ఇంత వ్యవస్థ పెట్టుకొని లాండ్ ఆర్డర్ ఏంటికి కాపాడుతుంది? లాండ్ ఆర్డర్ నాగుండానే వస్తుంది. ఏమన్నా ఎవరి గుండా వస్తుంది మీకు అందరికీ తెలుసు, అధికారులకు కూడా తెలుసు. కానీ దానిపైన చర్యలు అంటూ ఏముండవు. జీరో. పొద్దున్నే మాకు రావడం, ఓ నోటీస్ ఇవ్వడం, మీరు 100 మంది వెళుతుంటే పోలీసు ఉద్యోగాలు చేయనీయకోకుండా మీరు తోచుకొని పోయినారు, అందువల్ల మీ మీద కేసులు పెడతాండాం అని కేసులు పెట్టడం. నేను పోరాడి కేసులు పెట్టించుకుంటాడా. ప్రభాకర్ రెడ్డి మాదిరి దొంగతనాలు చేసి, దోపిడీలు చేసి, రౌడీజం చేసింటే కేసులు లేవు. అతను చేసిండే 95 కేసులు కూడా లారీ బస్సులు కేసులు. అవన్నీ ప్రతి ఒక్కరికి ఎవడన్నా రాని తెలుగుదేశం నాయకుడు వాళ్ళ ఇంటికి తండ్రి కొడుకు చెరువు వారు కూర్చోవడం, వాళ్ళ బాధలు చెప్పడం, ఏడ్చడం. మా పార్టీ వాళ్ళు ఎవరైనా చెప్తే బుక్కులు పంపిస్తారు ఇంటి దగ్గరికి. ఆ బుక్లో కూడా దాని కౌంటర్ రాయి. నా మీద ఇన్ని కేసులు పెట్టినప్పుడు ఏ కేసులు పెట్టినారు, ఏంటికి పెట్టినారని రాయి. ఏంటికి కానీ రాయవు. నీకు ఫేవర్గా ఉంటే రాస్తావు, నెగిటివ్గా ఉంటే రావు. మా వాళ్ళు ఎవరన్నా గురించి నాకు సపోర్ట్ చేసి మాట్లాడితే మీ ఇంటికాడికి వచ్చి ధర్నా చేస్తా, మీ ఇంటికి ఎందుకు వస్తా అని చెప్తారు. ఏమి అంత సులభంగా ఉంటుందే? మా వాళ్ళు కూడా లీడర్లే, నీకన్నా బాగుండారు. నువ్వు నిన్న ఈ పొద్దు ఏదో మీ నాయన మీ తాతల పేర్లు చెప్పి బతుకుతానేమో. వాళ్ళు వాళ్ళ నాయనగారు వాళ్ళ తాతగారు పెద్ద భూస్వాములే. మీ జేసీ వాళ్ళదంతా కూడా 30 ఎకరాలు లేదు మీకు ఊర్లో. మీరు తాడిపత్రికి వచ్చినప్పుడు మీ బతుకు అదే. ఈడ మా పార్టీలో ఉన్న వాళ్ళంతా మంచిగా ఉన్నోళ్ళే, సక్రమంగా ఉన్నోళ్ళే. అందరినీ బ్లాక్మెయిల్ చేసుకొని బతుకుతాండావు. అధికారులను బ్లాక్మెయిల్ చేస్తావు, పోలీసులను బ్లాక్మెయిల్ చేస్తావు, పొలిటీషియన్లు బ్లాక్మెయిల్ చేస్తారు, నీ పార్టీలో బ్లాక్మెయిల్ చేస్తావు, మా పార్టీ వాళ్ళను బ్లాక్మెయిల్ చేస్తావు. నీ గురించి ఎవరు మాట్లాడకూడదు. సిగ్గుండాల. ఒక్కడన్నా నీ పార్టీలో నీకు సపోర్ట్ చేస్తా అంటే సరిపోయింది. నీకు చేయలేదని ఎవరికి చేయకూడదు అంటే ఎట్లుంటుంది? నువ్వు అందరితో కలిసి లేవు, అందరి మీద నీకు అనుమానమే. అందువల్ల నీ బతుకు ఇట్లా తేలింది. నేను ఒకటే చెప్తాన్నా, ఇంతవరకు కమిటీ గురించి కూడా చెప్పిన. కేశవన్నకు కానీ కాళ శ్రీనివాసులకు టీజీ భరత్ శ్రీనివాసులు గారికి మీరు అందరూ కలిసి దీనిపైన మీరు మీ సీఎం గారిని అడిగో, లేకపోతే నా మీద అబండాలు వేస్తున్నటువంటి తాడిపత్రి ఎమ్మెల్యేని అడుగో, మీరు కమిటీ వేయండి. ఆ కమిటీలో మీరు ఏ నిర్ణయించినా కూడా నేను దానికి కట్టుబడి ఉంటా. దానికి మీ ఎమ్మెల్యే తండ్రి కట్టుబడి ఉంటాడో లేదో ఒకసారి ఆలోచన చేయండి. ఇంకోటి అంతేకాదు, లిక్కర్ గురించి మాట్లాడుతున్నాడు. లిక్కర్లో అతను ఇప్పటికీ బతుకుతున్నాడు. 10 రూపాయలు ఎంఆర్పి పైన ఎక్కువ పెంచి ఎంఆర్పి పైన ఎక్కువ రేట్లు పెట్టి ఇప్పటికీ బతుకుతున్నాడు. తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు
యాక్టివ్గా ఉన్నవాడు తిరగలంటేనే భయపడే పరిస్థితి ఉంటే మమ్మల్ని వ్యాపారం చేసుకునే పరిస్థితి అతనికి ఉంటుందా? ఎవడో విజయవాడోడో ఇంకోడో 3 షాపులు వేసింటేనే దానిలోకి షాపులు ఓపెనింగ్ చేయనీకోకుండా ఎన్ని పంపించిన ఘనత జేసీ కుటుంబాన్ని. మేము వ్యాపారాలు చేసుకుంటే ఆడ తిరగనిస్తాడా లేకపోతే పోలీస్ వ్యవస్థ సూచా ఊరుకునిస్తాడా? పోలీస్ అనేది అది జేసీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులాడా, ఇదేం గవర్నమెంట్కి సంబంధించిన వ్యక్తులు కాదు అధికారులు, జేసీ కుటుంబ సభ్యులు ఆడ అధికారులు. అందువల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు ఇంకోటి సామాన్యుడు అక్కడ వ్యాపారాలు చేసి బతుకుతాడా? అక్కడ చేసే వ్యాపారంలో కానీ ఇంకోటి కానీ వాళ్ళ అనుచరులన్నీ ఉండాలా, వాళ్ళ అనుచరులకు సంబంధించిన వ్యక్తులన్నీ ఉండాలా. అంతకుమించి ఏరే వాళ్ళు ఎవరు ఉండరు, ఏమీ కాదు. ఇది పరిస్థితి. దయచేసి ఈ కమిటీ మీద మీరు కూడా మీడియా వాళ్ళు కూడా మా అన్నలు ఈ తెలుగుదేశం నాయకులందరినీ కమిటీ ఎప్పుడు వేస్తారో ఎప్పుడు ఉంటుందో కూడా మీకున్న కూడా ఆయనకు తెలియజేయడం జరుగుతుంది. మీరు స్పష్టత చెప్పలే ఏమని వాళ్ళ ఇంట్లోకి మీరు ఎందుకు పోయినామో అడుగుతారు కదా, ఎవరు తిట్టింటే పోయినారు, ఎందుకు పోయినారు చెప్పినాం కదా. కుటుంబ సభ్యులను తిట్టింటేనే పోయినారు. ఎవరు తిట్టారు? వాళ్ళ ఇంట్లో ఉండదు. చెప్పిన ఎవరు చెప్పినారు, ఎవరు తిట్టారని పోయినారు? ఆయన తిట్టించింటేనే. ఎవరితో? వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళతోనే. అతను అందరు కుటుంబ సభ్యులను తిట్టినట్లే మా కుటుంబ సభ్యులను కూడా తిట్టాడు. అది అతను ఎక్కడ కూడా క్లారిటీ చెప్పడంలే. దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటికి పోయినారు వైఎస్ఆర్సీపీ నాయకులు, ఏంటికి పోయినారని చెప్తారు. కానీ అతని క్లారిటీ మీరు అడగలే, పోలీస్ అధికారులు అడగరు, ఎవరు అడగరు. పాపం వాళ్ళ ఇంట్లోకి పోయిన దానికి తప్పే కదా అంటారు. అంటే అతను తిట్టే దానిలకు మేమన్నా తెలుగుదేశం కార్యకర్తలమే, తెలుగుదేశం నాయకులమా, ఏం తెలుగుదేశం ఓటర్లు మేమన్నా అతను తిడితే వన్నీకి ఇది జేసీ కుటుంబ సభ్యులం కాదు. వాళ్ళకి అలవాటు. ఎవడు తిట్టినా కొట్టినా కొట్టించుకున్నా వాళ్ళకి అలవాటు. మేము కొడితే కొట్టించుకునే మనస్తత్వం మాది కాదు. అతను అంటే మా బ్రాండ్ అని చెప్తా అంటాడు, జేసీ బ్రాండ్ అని. అయ్యా సిగ్గు, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ కొడుకు అందు నువ్వు పార్టీకి రిజైన్ చేయి, నువ్వు అప్పుడు మాట్లాడు. నీకు దమ్ము ధైర్యమో నీ జేసీ పోలీస్ స్టేషన్లు, జేసీ ఎంఆర్ఓ ఆఫీసులు, జేసీ కమిషనర్ ఆఫీసు నీకు ఎంతగా పనిచేస్తుందో నేను చూస్తా. నువ్వు అన్ని చెత్త రాజకీయాలు చేస్తూ నేను రాజీనామా చేస్తా, జేసీ అనుచరులు అయితే నా ఇంటికాటికి రాని, లేకపోతే లేదు. నీ కొడుకును పార్టీకి రిజైన్ చేయమను ఎమ్మెల్యేగా పెట్టుకొని. అప్పుడు చెప్తా నువ్వు ఈ మాట మాట్లాడు. జేసీ కుటుంబం అంటే ఎట్లుంటుందో అనేది నువ్వు నిరూపించు, కేతేడి కుటుంబం అంటే ఎట్లుంటుందో నేను నిరూపించుతా. నువ్వు నిరూపించినా సరే, నేను నిరూపించినా సరే, ముందు రిజైన్ చేసిన తర్వాతే ఏదన్నా ఉంటే మాట్లాడు.